నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో పురగిరి క్షత్రియుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అన్నవరం సత్యదేవ లయన్స్ హాల్లో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురగిరి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఈ కొరకు క్షత్రియులకు కమ్యూనిటీ హాల్ లేని కారణంగా ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే ఇబ్బంది పడవలసి వస్తుందని, అందుకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. సమావేశంలో సంఘ సెక్రటరీ శ్రీ గోస్తుల సత్యనారాయణ, నోబుల్ ఐటీఐ కరెస్పాండెంట్ ట్రెజరర్ గోడే మాణిక్యాలరావు, ఆర్గనైజర్ సెక్రటరీ గోడే గంగాధర్, ఉపాధ్యక్షులు, కోఆర్డినేటర్లు, ప్రచార కార్యదర్శులు మరియు అనేక మంది పేరుకే సోదరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండి. ఈరోజు అన్నవరం గ్రామంలో కాకినాడ జిల్లా పెరుగుకోల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల యొక్క గ్రామ కమిటీలని, నూతన కమిటీలను ఏర్పాటు చేయాలనేది ప్రధాన అంశం. అలాగే రాబోయే రోజుల్లో మా జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో మా జనాభా ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో కూడా మా పొలానికి ఒక కళ్యాణ మండపం నిర్వహించుకునే విధంగా 1 ఎకరం పొలం, దానికి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఏదైతే తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలకి ఆర్జీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం కావడం జరిగింది. నాకు అన్నవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ లేదు. అంటే మాకు ఎప్పుడైతే మాకు కమ్యూనిటీ హాల్ ఉందో దాని ద్వారా అన్నదాన సమారాధన, అలాగే దూరం నుంచి వసతి గదులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయాలనే సంకల్పం నాకు ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మేము ఏంటంటే, ఇప్పుడు సమావేశం ఏంటంటే, రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అన్నవరంలో వసతి గృహం మాకు ఉండాలనేసి మా ప్రధాన కోరిక. దానికి మా చైర్మన్ గారు ఈరోజు తెలియజేయడం జరిగింది. మీరు లెటర్స్ అవన్నీ అర్జీ పెట్టండి, అది అది ఎమ్మెల్యేల దృష్టికి నేను తీసుకెళ్తాననేసి వారు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మేము ఇక్కడ తుని నియోజకవర్గంలోని, అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఇక మేము ఈ రోజు ప్రధానంగా మేము సమావేశం మేము ఈ 2 నియోజకవర్గాల నుంచి ఈ రోజున మేము లెటర్స్ తయారు చేసుకుని మేము ఇవ్వాలనుకుంటున్నాం మా చైర్మన్ గారికి. సో దాన్ని చైర్మన్ గారు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారికి మేము అందజేసి, అలాగే కూటమి ప్రభుత్వంలో దాన్ని ముందుకు తీసుకెళ్తారనేసి మేము ఎంతో ఆస్తో మేము ఉన్నాం. డెఫినెట్ గా మా చైర్మన్ గారికి మేము అండదండగా ఉంటామనేసి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము గవర్నమెంట్ నుంచి నిధులు అడగడమే కాకుండా మేము కూడా మా సొంతంగా నిధులను, విరాళాలని మేము సేకరించుకొని ఈ అన్నవరంలో మా కులానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, దాని ద్వారా అన్న సమారాధన, తర్వాత వసతి గదులు ఉచితంగా మేము ఏర్పాటు చేయాలనే దాంట్లో మేము కూడా భాగం పంచుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ, ముఖ్యంగా మీడియా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.